ఇది? నేనెప్పుడో లెమన్ ని తొక్కితే ఇప్పుడు లెమన్ నుంచి బ్లడ్ రావడం ఏంటి? దట్స్ ఆల్సో ఫైన్. నందిని సర్వ్ చేసి తను సర్వ్ చేయలేదంటదేంటి? అఫ్ కోర్స్ క్యాండిల్స్ పట్టుకుని ముగ్గురు అట్ ఏ టైం వచ్చారనుకో, మరి నందినిలా సర్వ్ చేసింది ఎవరు? అక్రుచ. ఓ గాడ్, నా హెడ్ బ్రేక్ అయ్యేలా ఉంది. ఎస్, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో నందినికి పనులు చెప్పకూడదు. కాఫీ ఎలాగోలా నేనే పెట్టుకుంటాను. ఫుడ్ నందిని వాళ్ళ హస్బెండ్ గిరిని ప్రిపేర్ చేయమని చెప్తాను, లేదా హోటల్ నుంచి తెప్పించమంటాను. నందిని అకృత్య అని డిసైడ్ చేసుకోవడం కష్టమైనప్పుడు రిస్క్ తీసుకోవడం రిస్క్. రేపటి నుంచి నేను నందిని కన్సల్ట్ చెయ్యను. అప్పనేది మంచి వాళ్లకు అమాయకులకు పుట్టదు, ముంచేవాడికే పుడుతుంది. మనం చిట్టి తల్లి పెళ్లి కోసం 3 లక్షల అప్పు కోసం ఎక్కడెక్కడ తిరిగామో ఆ మాత్రం గుర్తులేదా? అలాంటిది వీడికి ఏంటి సుజాత, బస్తాలు తెస్తున్నాడేంటి? చిల్లరిచ్చాడేమోనండి. ఏమో. సాధించానన్నయ్య, మీ ఆశీర్వాద బలంతో 1,00,000 రూపాయలు అప్పు చేసి మరీ తీసుకొచ్చాను. ఇందాక మీరు అప్పు గురించి ఏదో సూత్రం చెప్పినట్టున్నారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వీడికి 1,00,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? కొంపదీసి కాలమని ఏమో. అన్నయ్య, కారు ట్రావెల్స్ కిచ్చి లక్షలు లక్షలు కోట్లు సంపాదిస్తా. సుజాత, కారు ట్రావెల్స్ కి ఇస్తే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సుజాత? ముందు 1,00,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అడగండి బావగారు. ఏంటి 1,00,000 వచ్చింది కదా వెళ్ళిపోమంటారా అని అడుగుతావా? చూసావన్నయ్య, బాధ్యత లేకుండా ఎలా మాట్లాడుతుందో. మొదలెక్కాడు బాబు. వదినా, లే 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 లే. ఎందుకు ఎందుకు? ఆశీర్వాదం తీసుకోవడానికేమో బావగారు. దీవించండి. పెద్ద ఘనకార్యం చేసుకొచ్చారు కదా, దీవించండి. ఇదిగో ఆ బస్తా ఇలాగే కనీసం ఇదే బాధ్యతగా చెయ్యి. ఇప్పుడు ఆ చిల్లరంతా మనల్ని లెక్క పెట్టమంటాడా ఏమోనండి? అమ్మ శాంతి, దాంట్లో ఏముంది చూడు. శాంతి, బాధ్యతలని నీకు అందులో ఏముందో చూసే అర్హత లేదు. బాధ్యత లేకపోయినా కోపం మాత్రం ఆ మాత్రం ఉంది. ఆగనయ్య, అన్నయ్య ఇంకో పెద్దదే బయట ఉంది, తెస్తా. పెద్దదేం తెస్తాడో ఏమిటో, వీటితో ఏం చేయబోతున్నాడు సుజాత? 1,00,000 రూపాయలు తెచ్చానని ఇవన్నీ తెచ్చాడేంటి శాంతి? నాకేం చెప్పొద్దక్క, నాకు తిక్కరేగుతుంది. అన్నయ్య చూసా ఎంత పడుకుందా? చొక్కా నేను చొక్కా ఇప్పుడు నేను విప్పను. ఆయన ఎందుకు విప్పాలి? ఆ విగ్గులు బట్టలు బాణం చూసాక అర్థం అవట్లేదా? మీకాయన సీతారాములు గెటప్ వేస్తున్నారక్క. అవ్వా శాంతి, నువ్వు ఆంజనేయుడు వేషం వేస్తావా? తప్పు తప్పు తప్పు, లేడీస్ వేయకూడదా, నేనే వెయ్యాలి. అన్నయ్య చొక్కా అక్కడే 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 ఆగు. ఫోన్ ఎత్తురా ఫోను. వద్దనయ్య. అన్నయ్య, మీరు లోపలికి వెళ్ళి సీతారాముల్లా గెటప్ వేసారండి, నేను ఆంజనేయుడి గెటప్ లో ఆశీర్వచనం తీసుకుంటా. నా వల్ల కాదురా, నా వల్ల కాదంటే కాదంతే. ఏమిట్రా ఈ పగట వేషగాళ్ళలాగా? నా మాట కాదరు కన్నయ్య, నా దృష్టిలో మీరే సీతారాములు. నా గుండె కోసి చూపిస్తే మీరే ఉంటారు, కానీ బాధ్యత లేని వాళ్ళు మాత్రం ఉండరన్నయ్య. అన్నయ్య చూపించరా? శివా, ఏమండి ఎందుకు వచ్చిందండి? నిజంగా కోసేసుకుంటాడు. పదండి. నా వల్ల కాదు, నువ్వు ఆ చీర కట్టుకుని వస్తావు, నేను ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని దిగాలి. అన్నయ్య, రాముడు ఏడవకూడదు అన్నయ్య, దీవించాలి. బావగారు, ఇప్పుడు మీరు ఆ గెటప్ వేయకపోతే రామాంజనేయ యుద్ధమే జరుగుతుంది. జరగని అమ్మా, జరగని. అన్ని నా మంచికే. ఆ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని 4 తని కూర్చోబెడతాను. అన్నయ్య, బాధ్యతలేని శాంతి మీ ఇద్దరికేదో నూరిపోస్తుంది కదా, అందుకే మీరిద్దరు నా మాట ఖాతరు చేయట్లేదు. ఇదిగో
మీరిది ధరించి రాలేదనుకోండి నేను ఇక్కడే తల కొట్టుకుని చచ్చిపోతాను. వద్దురా వద్దురా సుజాత మర్ జాతా అందరు జాతా బట్టలు బదల్కర్ ఆతా నైర్ హోతా బట్టలు బదల్కర్ ఆతా. ఏమండి అసలు 1,00,000 రూపాయలు తెచ్చాడా లేకపోతే ఎవరికైనా ఇచ్చొచ్చాడా? ముందు అసలు అది అడగండి. మాట్లాడేసేగా నువ్వే అడుగు. శివ డబ్బులేవి? నిలువు పట్టు మధ్యలో రెడ్. డబ్బులేవి? డబ్బులా? తీసుకొచ్చా వదినా? అమ్మయ్యా వాళ్ళకి ఇచ్చి రాలేదు నయ్యం. మీరిద్దరు లోపలికి వెళ్ళి తయారయ్యండి, నేను ఆశీర్వచనం తీసుకోవాలి. నేను బాధ్యతగా కొన్ని లెక్కలేసుకుని వస్తా. ఏమండి ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. డబ్బా నీకా? కారు నాకు. జరగ ఒప్పుకుంటుందంటారా? ప్రయత్నిద్దాం. తిడుతుందేమో నాన్న. అదేమన్నా మన కొత్త బావా వస్తుంది. రండి భోంచేద్దాం. ఏంటి భోంచేరా? దిల్లు ఏంటి? అదే నమ్ముడు. అది అబ్బా చెప్పండి. హోటల్ నుంచి బిర్యానీ తెస్తారా? మరి చెప్పకు, నువ్వు కేకలేయకూడదు. ప్రస్తుతానికి కేకలేసేది బాబు పాపే, మనం కాదు. భలే జోకేసిందిరా. నిజమే నాన్న, మన దిల్లుకి ఎంతైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సెన్స్ ఆఫ్ హ్యూమరే కాదురా, నీకు నాకు లేని గట్స్ కూడా ఉన్నాయి కదూ. అవునన్నా, చాలా ధైర్య సాహసాలు కలిగిన ధీర వనిత. సోపేసింది చాలు కాని ముందు విషయం చెప్పండి. ఏం లేదురా, పాప దడుచుకోవడం ప్రారంభించింది కదా. అయితే అత్తేని పిలిపిద్దామా? జోకు నువ్వు గోకు. అది కాదు దిల్లు. అబ్బా నా సాపే విషయం స్ట్రైట్ గా చెప్తే చెప్పు, లేదంటే లేదు. ఏం లేదు బంగారం, ఈ ఆనందకరమైన శుభ సందర్భంలో కాస్త మందేస్తే ఎలా ఉంటుందని. వద్దు బావా, మత్తులో మీరేదో వాగిస్తారు, వాళ్ళు వినేస్తారు, మొత్తం పులిహోర అయిపోతుంది. నో టాకింగ్, ఓన్లీ డ్రింకింగ్. అవును, సర్లే త్వరగా కానివ్వండి. ఇక లాభం లేదు, పాప కాళ్ళు పట్టుకునైనా సరే వెళ్ళిపోదామని చెప్పాలి. వామ్మో, ఈ అక్కురిచి నన్ను బతకనిచ్చేలా లేదు, తప్పకుండా చంపేస్తుంది. పాటలు విందాం, అన్నీ మర్చిపోవచ్చు. చేతులోనికి చస్తున్నాయి. అమ్మయ్యా, పాటలు వింటుంటే కొంచెం రిలీఫ్గా ఉంది. చిచి, ఎంత పాటలు విందామన్నా కాన్సన్ట్రేషన్ ఉండి చావట్లేదు. ఇప్పుడు నిద్ర పట్టేదేలా? నిద్ర సంగతి దేవుడు ఎరుగు. అసలు నేను ఈ రూమ్ లో ఉండేదేలా? వచ్చేసా వచ్చేసా గ్లాసులతో నీ వచ్చేసా. 3 గ్లాసులు నాన్న. మనకి సారీ తాగదు, ఓ గ్లాస్ తీసిరా. సోడావా వాటరా? వాటర్. వాటర్. ఓకే. కింద హరిగిరి వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి వాళ్లతో కలుస్తా. అటు కాలక్షేపం ప్లస్ భయం కూడా వేయదు. వాళ్ళెవరూ ఎండుమిర్చి తొక్కలేదు కాబట్టి పర్వాలేదు. అమ్మో, మధ్యలో అకృచ్చొస్తే పాటలు వింటూ పోదాం, ఏదైతే అదవుతుంది. దిల్లు, నువ్వు కేక దిల్లు, నీ బుర్రే బుర్ర. అవునవును, బాగా చెప్పావు. బాగా అయిందన్నా, నిజం చెప్పాను. అవునన్నా, నిజమంటే గుర్తొచ్చింది, ఇదంతా నాటకం అని, ఆ ఆకృతే మన దిల్లు అని తెలిస్తే ఎలా ఉంటుంది? బాబా అరవద్దన్నానా, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? నువ్వు ఊరుకో దిల్లు. వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు వినాలి? నువ్విచ్చిన షాక్ కి తలుపులు బిడాయించుకుని పడుకుని ఉంటారు. పడుకోలేదు.
మరి అటు చూడండి. సారీ రా దిల్లు. ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం రా, ప్లాన్ అంతా నాశనం చేసావు. వస్తున్నాడు. మొత్తం వినేశారా బాబు సార్? నిజం బాబు సార్, ఏదో తాగి వాగేశారు, అంతా ఉత్తుకే అయిపోయింది. ఈ రోజుతో మన పని మటాష్. ఏంటి అంటున్నారు? వినలేదు, పాటలు వింటున్నా. ఇందాకేంటి నారి కాడిస్తున్నారు? మందెక్కువయ్యి వీళ్ళ మాటలకేంటి కానీ మీరేంటి బాబు సార్ ఇలా వచ్చారు? రూమ్ లో భయం వేసి వచ్చానంటే అలసైపోతానేమో. అసలేనంటే వీళ్ళు పెద్ద కేర్ చేయరు. మందు ఆఫర్ చేస్తే బాగుండు. ఏంటి బాబు సార్, ఏం కావాలి? చెప్పండి బాబు సార్. బాబు సార్, మనలో మనం మొమ్మాటం ఏంటి? కమ్మాన్, పెగ్గేస్తారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సిగ్గులు మొదలైపోతున్నారు బాబు సార్. మరిను మాట్లాడతావేంట్రా? క్లాస్ బాబు సార్, ఏదో మీ అభిమానం. స్మాల్ లార్జా? స్ట్రాంగ్ పార్టీ. సారీ తల్లి, ఆడపిల్ల ముందు మందు తాగుతున్నాను. అయితే వెళ్ళి నిద్రపోమంటారా? ఇదిగో బాబు సారు, ఎందుకు వచ్చిన ఫార్మాలిటీస్ చెప్పు. మందేయాలనుకుంటే వెయ్యి. ఈ తొక్కలో సారీలు ఎందుకు? అక్కడికేదో మాకు మర్యాద తెలియనట్టు నీకు ఒక్కడికే తెలిసినట్టు. అదేం కాదు బాబు, అదేం కాదేంటి? అదే 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 నాకు ఇలాంటి హిపోక్రసీ నచ్చదు బాబు సార్. సార్ ఇప్పుడు సారీ పొరపాటున అన్నాను. పొరపాటున అన్నవేంటి? వదిలే బాబు సార్, ఇప్పుడు మనకి గెస్ట్ రెస్పెక్ట్. బాబు సార్, మీ డబుల్ లార్జ్. ఏదో మీ పిచ్చి అభిమానం. చియర్స్. ఓ, అదొకటి ఉంది కదూ. నమస్కారం. Cheers! అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. బాబు సార్, పాప మేడం నిద్రపోతున్నారా? తెలీదు. మరి మీరు నిద్రపోవచ్చుగా. నిద్ర రావట్లేదు. ఎందుకని బాబు సార్? ఏం చెప్పమంటావు అమ్మా? ఈ అక్కురచ నన్ను నిద్రపోనివ్వట్లేదు, నిలబడినివ్వట్లేదు, కూర్చోనివ్వట్లేదు. మరి ఎవరి నిమ్మకాయలు మిరపకాయలు తొక్కమన్నాడయ్యా? అరే చిలక్క చెప్పినట్టు చెప్పామే, ఎందులు చెప్పలా? మనోడు వింటేనా పాప మేడం ముందు రెచ్చిపోయి మరీ తొక్కాడు. అది ఇప్పుడు నేను తొక్కి పట్టి నారతేస్తుంది. బాబు సార్, నువ్వు వదిలేరా? ఏంటన్నా వదిలేది? ఆ ఆకృతి వల్ల ఇలా ఉన్నాడు గాని లేకపోతే లావైపోయాడు తెలుసా? వదిలేవయ్యా. ఇదిగో ఇలా గెస్ట్ గా పిలిచి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం సభ్యత కాదు. ఆహా, మరి పాప మేడంకి ఉప్పు చేప వేపుడు అంటే ఇష్టం అని చెప్పొచ్చా? ఆహా, మీరు మాత్రం నన్ను పాప దగ్గర తాగుబోతుగా చూపించలేదు. దీన్నే అంటారా బాబుగా? దీన్ని తాగడం అనరా? అక్కడికి ఏదో నీకు మందే అలవాట్లేనట్టు పాప మేడం ముందు బిల్డప్ వేయడం, ఇక్కడికి వచ్చి పేపాలు తాగడం. నే తాగింది ఒక్క పెగ్గేనయ్యా. ఇంకొక డబుల్ లార్జ్ కొట్టండి బాబు గారు. థ్యాంక్స్ బ్రదర్. సోడా వాటర్ కలుపుకోవాల్సిందే. నా మనమంతా రా. నో వాటర్, నో సోడా, ఓన్లీ రా. ఇదిగో రా తాగితే తాగే గాని ఊరికే రా 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 అనుకు. ఆ ఆకృతి వచ్చినా వస్తుంది. దాని పేరెత్త మాకయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. పాపనెందుకు హ్యాపీగా నిద్రపోనివ్వాలి? నిద్రపోవడం ఇష్టం లేనట్టుంది.
ఇదిగా బెదరా వన్ మోర్ పేరు పోసుకోండి. ఇక్కడి నుంచి అంతా సెల్ఫ్ మంచి మనసు బెదరు నీది. చెప్పరా బాబుగా ఏం సంగతులు? అవునరా బాబుగా నువ్వేదో పాప మేడం మేడం బాబు సార్ అస్సలు తాగలేదు. నువ్వు ఊరుకోవయ్యా. పాప మేడం నిన్ను అడిగిందా? అరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం, మనం ఎందుకు పదండి. పర్వాలేదు, మీరు మాట్లాడుకోవచ్చు. మేము మాట్లాడుకోవట్లేదు పాప మేడం, పోట్లాడుకుంటున్నాం. అయినా పర్వాలేదు, యూ క్యాన్ క్యారీ ఆన్. మావయ్య కాంప్రమైజ్ కొస్తుంది, మనం ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే ఇక్కడి నుంచి పంపించేసి. అలాగే. అయ్యో మీ ముందు తాగడమా? రామ రామ, అపచారం. మీరంటే మా గౌరవం, మర్యాద. అందరూ పాప మేడం కి నమస్కారం చేయండి. సారీ సెల్యూట్ చేయండి. రైట్ హ్యాండ్. ఎస్. గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పుడు భయం వేస్తుంది అని చెప్తే వీళ్ళ ముందు విలువ ఉండదు. ఇప్పుడు గుడ్ నైట్ మేడం, మీరు ఇంకెళ్ళండి. మీ ముందు మీ మంది అయితే మీకు మర్యాద ఉండదు. ఓ ఎస్, నేను తాగితే అస్సలు మర్యాద ఉండదు. ఓకే గుడ్ నైట్ బేబో, లెట్స్ గో. ఓకే నువ్వు వెళ్ళి బజ్జుకో పాప, నేను ఇప్పుడే వస్తా. ఏంటి ఇంకో ప్యాక్ ట్రై చేస్తావా? ఎస్. బాటిల్ తో పాటు మొహం కూడా పగిలిపోద్ది. థ్యాంక్ యూ బెదరా, చాలా రెస్పెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. Cheers! మీరు చాలా అందంగా ఉన్నారు. అచ్చం రాముల వారిలాగా అనిపిస్తున్నారు. అబ్బా, ఏమి రాముల వారికి పోయి ఏమిటో. ఏంటి ఇప్పుడేమో అప్పుల పాలు చేశాడు, రేపు పొద్దున మనల్ని అడవుల పాలు చేసేట్టున్నాడే. ఊరుకోండి. ఏంటమ్మా త్వరగా రండి. వస్తున్నాను రా. పదా గొడవ. కాస్త నవ్వుతూ పదండి. మామూలుగా. అబ్బా, చేసిందంత చేసి చూడేలా నవ్వుతుందో. పాపం ఆ పిల్లని చేసింది. పాపం నీకు అందరూ పాపమే, నేను తప్ప. అయిపోయిందా? నీలమేఘ శ్యామ రామ కోదండ రామ నీలమేఘ శ్యామ రామ జయ రామ 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 జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జానకి రామ జై జై రామ. నేను చాలా సేఫ్, లేకపోతే నాతో ఊర్మిళ వేషం వేయించేవారు. జానకి రామ 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 జై జై రామ జానకి రామ. అయింది కదా అక్క. అది అవ్వా, హనుమంతుడు ఎక్కడా? ఆంజనేయుడికి పెళ్ళైందా? సముద్రమ్మా అంటూ వచ్చేస్తున్నావు. ఆ మాత్రం బాధ్యత లేదా? దేవుడా అనయ్య ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించను రా, నిన్ను లక్షకు బొక్కెట్టావు. థ్యాంక్స్ అన్నయ్య, మనసారా ఆశీర్వదించండి. మీ దీవెనలు ఎక్కడికి పోవు. మీరు చూడు, నాకు వచ్చిన బాగుండేది, ప్రశాంతంగా జీవితం సాగిపోయేది. నా పని అయిపోయేది అప్పుడు. అనే నేను లోపలికి వెళ్ళి బిజినెస్ బాగా ప్లాన్ చేసుకుని వస్తా. జై శ్రీరామ్. అమ్మో, మళ్ళీ ఏ బిజినెస్ కు ప్లాన్ చేస్తాడో ఏమనండి. బావగారు కాఫీ. వద్దులేమ్మా, తొందరగా ఈ గెటప్ తీసేయాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఏమిటో మొత్తం కంపు కొడుతున్నాయి. ఏంటా మాటలు, భయము భక్తి లేకుండా. అమ్మా శాంతి,
ఓ పంచి రాత్రి అయ్యాక వాడు లక్ష ఎక్కడ పెట్టాడో చూసి వెతికి తీసుకొచ్చి నాకు ఇచ్చేసి దొంగలు పడాలని చెప్పి వాడు ఎక్కడికి తీసుకొచ్చి నాకు ఇచ్చేద్దాం. సూపర్ ఐడియా అండి. యథా యథా హి అది ధర్మస్య కృష్ణుడిది. కదా రాముడు ఏదైనా ఉంటే బావగారు రాత్రి దాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. పిచ్చి శాంతి, వాడిప్పుడు నీకు ఆ బ్యాగ్ ఇస్తాడా? బాధ్యత బాధ్యత అంటూ నీ బుర్ర తింటాడు. అమ్మో అవునులే బావగారు, రాత్రి నిద్రపోయాక తీసుకొస్తాను. ఇది కరెక్ట్. అదే బెటర్. ఇదిగో ఇంకా ఈ గెటప్లు ఎందుకే, తొందరగా మార్చేద్దాం. ఈ టైంలో మీ వదిలించింది అనుకో మన పొలిమేళ దాకా జరుగుతుంది. అమ్మ డ్రెస్ మార్చుకొస్తాం. దా దా తొందరరా. పదండి. పడుకుందామంటే నిద్ర పట్టడం లేదు. మరో 2 పెగ్గలేస్తే బాగుంటుంది దిల్లు, నాకు అస్సలు ఎక్కలా. నోర్మై, ఇంకా ఎక్కువైతే రచ్చ రచ్చ చేసేవాడివి. ఈ టైంలో ఫోన్ ఎవరికి? ఇంకెవరికి? పాపకి. ఈ రాత్రి మాక్సిమం దడిపించేస్తే రేపు ఉదయానికల్లా మన హెల్ప్ అడుగుతుంది. కరెక్ట్, చేయి. అదే కదా చేసేది. ఎంతసేపని ఇలా కాలు బానైన క్యాట్లా తిరగను. బాబు, పాప కట్ చేసింది. మళ్ళీ చేయి. అవిశ్రాంతంగా పోరాడితే గాని వాళ్ళు మన దారికి రారు. రీడైల్ కొట్టు. బాబా మళ్ళీ కట్ చేసింది. చెప్పానుగా అవిశ్రాంతంగా పోరాడదామని. చేస్తాం. అవును, రింగ్ టోన్ కి భయపడుతున్నాను కానీ కాల్ ఎవరు చేస్తున్నారో గమనించడమే లేదు. ఈ టెన్షన్ భరించడం కంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమే బెటర్. యా, ఐ స్విచ్ ఆఫ్. బాబా, పాప స్విచ్ ఆఫ్ చేసింది. ఇక మోగదు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా పడుకోవచ్చు. ఇప్పుడే వెళ్ళి ఆన్ చేసి వస్తా. ఆగాకు, నువ్వు అసలే కోతివి, పైగా కళ్ళు తాగున్నావు. ఏ మాత్రం అనుమానం వచ్చినా కనిపెట్టేస్తుంది. నోదులు ఆఫ్ చేస్తే ఎలా? రేపటి నుంచి ఆఫ్ చేస్తూనే ఉంటుంది. అయ్యో బాబా,